శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతము. మానస కార్యక్రమానికి సుస్వాగతం. దైనందిన జీవితంలో మనకు వ్యవహారము ఉంటుంది, అలాగే పరమార్థము కూడా అవసరం. పరమార్థము అంటే ఆధ్యాత్మికత. మన జీవితంలో మనం బిజీ అయిపోతూ ఉంటాము, కానీ పరమార్థాన్ని, భగవంతుడిని మర్చిపోతూ ఉంటాము. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆధ్యాత్మికత వాస్తవానికి మనకి ఎలా హెల్ప్ చేస్తుంది? చూడండి, ఆధ్యాత్మికత అనేది ఒక లూబ్రికేషన్ ఆయిల్ లాగా అనుకుందాం. ఒక మషీన్ ఉంది అనుకుందాం. అది బాగా పనిచేయడానికి వారానికి ఒకసారి దానికి షట్ డౌన్ అంటారు. లేదనుకోండి, లూబ్రికేటింగ్ చేయాలండి, వాటికి ఆయిల్స్ అన్నీ వేస్తే మళ్ళీ వారం అంతా బాగా పనిచేస్తుంది అంటారు. సో అలాగే మన లైఫ్లో కూడా ఇప్పుడు బిజీ లైఫ్ అయిపోయి, ఈ బిజీ లైఫ్ వల్ల మనం ఈజీగా ఉండలేకపోతున్నామంటే మనము ప్రభావితం అవుతూ ఉంటాము. చిన్న విషయం మనం దాన్ని పెద్దగా చూస్తూ ఉంటాము. ఎందుకంటే మనకు అది చేయలేమేమో, నేను కష్టం అనిపిస్తుందేమో, ఇలా ఆలోచనలు తీసుకుంటూ ఉంటాం. సో ఆధ్యాత్మికత వల్ల ఏమవుతుందంటే అది స్మూత్గా అయిపోతుంది. పెద్ద పెద్ద పరిస్థితులు చిన్నగా అయిపోతాయి. ఇలాగే చూడండి, మా సెంటర్కి ఒక బ్రదర్ వచ్చి చెప్తున్నారు, నాకు చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది సిస్టర్. అయితే ఆ యాక్సిడెంట్లో నాకు అసలు ఏమైపోయేదో ఏమో, కానీ భగవంతుడు నన్ను చాలా పెద్ద విషయాన్ని నుంచి దాన్ని చిన్నగా తీసేశాడా అని నేను అనుకుంటున్నాను అని ఆయన అంటున్నారు. చూడండి ఎంత బాగా ఆయన ఆలోచిస్తున్నారో. కొందరు ఏమంటారు, చిన్న విషయం జరిగినా కూడా దాని భగవంతుడు నాకు ఇలా చేశాడేమిటి, ఇంత పెద్ద విషయం జరిగింది, అలా జరిగింది, ఇలా జరిగింది, వీళ్ళు తప్పు చేయడం వల్ల జరిగింది, ఫలానా వాళ్ళు జాగ్రత్తగా ఉండకుండా ఉండడం వల్ల నాకు ఇలా జరిగింది, ఇలా ఎక్కువగా దాని గురించి వర్ణన చేసి దాన్ని పెద్దగా చేస్తూ ఉంటారు. సో ఆధ్యాత్మికత మనల్ని సమయం అనేది వేస్ట్ చేయకుండా, సంకల్పాలు అనేది వేస్ట్ చేయకుండా మంచి ఆలోచనలు తీసుకోవడానికి, పాజిటివ్ ఆలోచనలు తీసుకోవడానికి మనకు ఆస్కారాన్ని కలిగిస్తుంది. అయితే మనకు శాస్త్రాల్లో కూడా చెప్తారు చూసారా, సాయంకాలం వేళ తదాస్తు దేవతలు అని ఉంటారట. మనం ఆ సమయంలో ఏది ఆలోచిస్తే దానికి తదాస్తు అని అంటారట. అప్పుడు అదే జరుగుతుందంట. అలాగే మన లైఫ్లో కూడా మనం మంచి ఆలోచనలు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ ఆధ్యాత్మికత మన జీవితంలో ఉండడం వల్ల మన లైఫ్లో మంచి మంచి విషయాలు జరుగుతాయి. ఒకవేళ మనము చెడు ఆలోచించాము, వ్యర్థంగా ఆలోచించాము అనుకోండి, ఎందుకు అలా, ఎందుకు ఇలా అని కొందరు ప్రశ్నిస్తూ ఉంటారు. సో దానివల్ల ప్రయోజనం లేదనమాట. జరిగిపోయిన విషయాన్ని మనం మార్చలేం కదండి. దానిలో నుంచి లెసన్ తీసుకోవాలి, తర్వాత ముందుకు సాగాలి. మళ్ళీ అదే విషయం గురించి ఆలోచించడం వల్ల మనకు టైం వేస్ట్ అయిపోతుంది, ఆలోచనలు వేస్ట్ అయిపోతాయి. సో దాన్ని ఏమంటామంటే మనము ఫుల్ స్టాప్ పెట్టడము అని చెప్తాం. ఆధ్యాత్మికతలో బిందువు పెట్టేయడము అంటే ఆ విషయాన్ని ఇంకా దాటేసి ముందుకు వెళ్ళాలి. చూడండి, మనం ఏదైనా ప్రదేశానికి వెళ్ళాలనుకోండి, ఏదైనా డెస్టినేషన్కి వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి కదా బండి, వెనక్కి వెళ్ళకూడదు కదా. లేదా అక్కడే తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది, ఇదేంటండి మాకు లేట్ అయిపోతుంది, మేము మా గమ్యానికి చేరుకోవాలి అనుకుంటామా లేదా? అలాగే మన మనసులో ఆలోచనలు కూడా మనము ముందుకు నడిచి శ్రేష్టమైన ఆలోచనలు, పాజిటివ్ ఆలోచనలు, మంచి ఆలోచనలు మనం తీసుకోవాలి. ఆధ్యాత్మికత మనకు దాంట్లో సహాయం చేస్తుంది. కొందరు ఏమంటారు, అది కాదండి, మా జీవితంలో మంచి విషయాలే జరగనప్పుడు మీరు మంచిగా ఆలోచించండి అంటే ఎలా వీలవుతుంది, ఇలా కొందరు అడుగుతారు. మా లైఫ్లో మంచి విషయాలు జరిగితే మేము మంచిగా మాట్లాడతాం కదండి, కానీ మా పరిస్థితులు అలా ఉన్నాయి, ఇలా కొందరు అంటారు. అది కూడా కరెక్టే, పరిస్థితులు అందరికీ ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలో తెలుసునా, ఆధ్యాత్మికతలో దానికి ఒక మంచి సొల్యూషన్ మనం చెప్పున్నాం. మనము భగవంతుడి సహాయం తీసుకోవాలి. ఒంటరిగా దాన్ని డీల్ చేయకుండా మనం ఏమైనా ఆలోచించాలి, పరమాత్మని నేను తోడుగా పెట్టుకుని ఈ పరిస్థితిని కూడా దాటేస్తాను. ఇది ఒక పరీక్ష, ఈ పరీక్షలో నేను ఓడిపోకుండా నెగ్గాలి. చూసారా, ఇలా ఆలోచించాలి. ఆ తర్వాత శుభ భావన, శుభకామనతో మనము పని చేయాలి. సో ఈ రకంగా ఆధ్యాత్మికతలో మనకు ఏ సమస్యకైనా కూడా
సమాధానం అనేది లభిస్తుంది. ఈ ప్రపంచంలో ఏ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ లేకుండా లేదు. తప్పకుండా మనకు మెడిటేషన్లో రిజల్ట్ వస్తుంది. దానికి పైన మనకు నిశ్చయం ఉండాలి, ఫెయిత్తో మనము చేయగలగాలి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మనకు సమస్యలకి ఒక పరిష్కారం లభిస్తుంది, సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఇలాగే ఉదాహరణ నేను మీకు చెప్తాను చూడండి. మా సెంటర్కి ఇలాగే ఇంకొక సిస్టర్ వచ్చారు. అయితే తనకి చెవిలో కొంచెం సమస్య ఉండేదన్నమాట. ఏమంటారంటే దాన్ని ఆ ఇయర్ డ్రమ్లో కొద్దిగా ఒక చిల్లు వచ్చేసింది. అప్పుడు తనకి అంత సమస్యగా ఉంది, నొప్పిగా ఉంది, పాస్ ఫార్మేషన్ అలా ఉండింది. సో అయితే తను డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తే అది ఆపరేషన్ చేయాలండి. ఆపరేషన్ చేసినప్పుడు మెల్లిమెల్లిగా అది ఆ పొరాన్ని మళ్ళీ మొత్తం పొర అంతా వచ్చేస్తుంది ఇయర్ డ్రమ్ అని చెప్పారనమాట. తనకి చాలా భయం వేసింది. నేను ఆపరేషన్ చేయించుకోవాలనుకోవట్లేదు అనేసి ఎలాగైనా ఆపరేషన్ లేకుండా మనము మంచి ఆలోచనలతో ఈ చేయొచ్చునా, ఆరోగ్యం మెరుగుపడవచ్చునా అని ఆలోచించి తను మా సెంటర్కి వచ్చి మెడిటేషన్ కోర్స్ నేర్చుకున్నాను. చూడండి, మనం ప్రయత్నించడంలో తప్పలేదు కదా, ఫస్ట్ ఇలా ట్రై చేద్దాం అనుకున్నాం. అయితే దాంట్లో మనము వాళ్ళకి ఆవిడకి చెప్పాం, చూడండి ఇలా మెడిటేషన్ చేయాలి, నేను శాంత స్వరూపాన్ని, నా 2 కనుల మధ్యలో నేను ఒక నక్షత్రం వలె మెరుస్తున్నాను, పరమాత్మ ఒక సూర్యుడి వంటి ప్రకాశవంతమైన స్వరూపము, ఆయన నుంచి కిరణాలు నా పైన పడుతున్నాయి, నాకు ఆరోగ్యం అంతా కూడా బాగా మెరుగుపడుతుంది, నా చెవిలోని ఉన్న ఆ సమస్య అంతా కూడా క్లియర్ అయిపోతుంది, నేను మళ్ళీ నిరోగిగా అయిపోతున్నాను, ఇలా మీరు మెడిటేషన్ చేసి ట్రై చేయండి అని ఆవిడకి మనం చెప్పడం జరిగింది. తను నిశ్చయంతో, ఎందుకంటే ఆపరేషన్ నాకు ఇష్టం లేదు సిస్టర్ అని తను అంటున్నారు. సో మీరు ఇలా చేసి చూడండి, డాక్టర్స్ టైం ఉంది అంటున్నారు కదా అని అంటే ఆవిడ నిజంగా ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి మెడిటేషన్ ఈ రకంగా చేసేవారు. అలా చేస్తూ ఉండడం వల్ల ఒక నెల తర్వాత 21 రోజులు చేసిన తర్వాత మెల్లిగా డాక్టర్స్ చూస్తే ఆ ఒక చిల్లు ఏదైతే ఉందో నెమ్మదిగా అది తగ్గుతూ అది చాలా లేనట్లుగా అయిపోయింది అనమాట తన చిల్లు. చూసారా, ఇయర్ డ్రమ్ అనేది క్లోజ్ అవుతుంది, అంటే అదే రిపేర్ అయిపోతుంది. మన బాడీలో రిపేర్ మెకానిజం తప్పకుండా ఉంటుంది, దానికి సమయం ఇవ్వాలి, దానికి ఎనర్జీ ఇవ్వాలి, అది ధ్యానంలో దానికి ఫోకస్, ఆ ఎనర్జీ అనేది లభిస్తుంది. ఆటోమేటిక్గా తనకు ఆపరేషన్ అవసరం లేకుండా, ఖర్చు లేకుండా, ఆ భయం లేకుండా ఆటోమేటిక్గా చెవి బాగా అయిపోయింది. చూసారా, ఇలా మెడిటేషన్ వల్ల ప్రివెన్షన్ అనేది మనకు దొరుకుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని చెప్తారు కదా, అలా ధ్యానం వల్ల మన ఆరోగ్యం బాగా ఇంప్రూవ్ అవుతుంది. మనకు మనసులో మంచి సంకల్పాలు ఉండడం వల్ల మన సంబంధాలు కూడా బాగా మెరుగుపడతాయండి. రిలేషన్షిప్స్లో సమస్యలు ఉండవని నేను అనటం లేదు, కానీ మనము స్పిరిచువాలిటీలో ఏం చేస్తామంటే మనం తోటివారు చెప్పే విషయాన్ని వినాలి, వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు అనేది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, వారికి ఏమిటి కావాలి అనేది అర్థమైనప్పుడు అదే రకంగా మనం చేసినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ. అప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, మనల్ని సంతోషపెట్టడానికి ట్రై చేస్తారు. మనం ఎంతసేపు ఏం చేస్తూ ఉంటాము రిలేషన్షిప్స్లో, నాకు ఏమిటి కావాలి, ఈ సంబంధంలో నాకు ఏం దొరికింది, నేను అనుకున్న విధంగా జరిగిందా జరగలేదా, జరగకపోతే నాకు ఇష్టం ఉండదు, నాకు కోపం వస్తుంది, ఇలా అనుకుంటాము. సో అలా అన్నప్పుడు రిలేషన్షిప్స్ ఎలా సక్సెస్ఫుల్గా ఉంటాయి చెప్పండి. ఎదుటి వారి గురించి మనము ఆలోచించగలగడము అనేది ఆధ్యాత్మికతలో నేర్చుకుంటాం. సో సంబంధాన్ని మనం ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో చూస్తున్నాము. సో ఎంతగా మనం ఇస్తూ ఉంటామో అంతగా మళ్ళీ మనకు రిటర్న్ జరుగుతుంది. సో ఈరోజు నాకు సంబంధాల్లో మనకు సమస్య ఉందనుకోండి, దానికి కారణము నేను శ్రేష్టంగా ఆలోచించటం లేదు, మరి ఎదుటి వారి గురించి ఆధ్యాత్మికంగా ఆలోచించటం లేదు, వాళ్ళలోని స్పెషాలిటీస్, వాళ్ళలోని గుణాలు చూడటం లేదు. వాళ్ళలోని స్పెషాలిటీస్ చూసి ఒక్కొక్కసారి మనం వాళ్ళని కొనియాడాలి, మీరు ఫలానా విషయం మీలో ఎంత మంచి క్వాలిటీ ఉంది, ఇలా వాళ్ళని కొనియాడడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా వాళ్ళతో మనకు సంబంధము మెరుగుపడుతూ ఉంటుంది. చూడండి, ఇలాగే ఒక భార్యాభర్తలు ఉన్నారు. సో వాళ్ళ భర్త ఎంతసేపు కూడా ఆయన పర్ఫెక్షనిస్ట్ అనమాట, ఏది చేసినా కూడా పర్ఫెక్ట్గా చేయాలి. వంట చేసామనుకోండి, అది పర్ఫెక్ట్గా ఉండాలి, కొద్దిగా ఉప్పు కారం
నూనె అటు ఇటు అయిందనుకోండి, ఆయనకి చాలా కోపం వస్తుందన్నమాట. కోపంతో ఆయన గట్టిగా అరవడం ప్రారంభిస్తారు. వాళ్ళ భార్యకి చాలా భయం వేస్తుంటుంది. ఆవిడ సర్వింగ్ చేసేటప్పుడు మా ఆయనకి నచ్చుతుందో లేదో అని భయంతో చేసినప్పుడు ఇంకా ఆటోమేటిక్గా మంచిగా ఉండదు కదండి. సో శ్రద్ధ వేరు, భయం వేరు. సో అలా భయంతో ఆయన చేస్తున్నప్పుడల్లా ఏమయ్యేది, అది అటు ఇటు అవుతూ ఉండేది. సో ఆయన కోపం వచ్చి చాలా కోపడేవారు. సో అయితే తను చాలా జాగ్రత్త వహించేది. అలా అన్ని రోజంతట్లో చిన్న చిన్న విషయాలు కూడా కోపడడం దాంతో వాళ్ళ ఆవిడకి చాలా బాధ ఎక్కువైపోయి, అసలు నేను జీవించాలనుకోవటం లేదు, నేను ఒక బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోతాను, నా లైఫ్లో అసలు ఏముందని రోజంతా మా ఆయన నన్ను కోపడమే సరిపోతుంది, నేను ఎందుకు జీవించాలి, మరి ఆయన చెప్పిన విషయం ప్రకారంగా నేను మంచి మనిషిని కాదు కదా. చూసారా, ఇలా ఆవిడ ఆలోచిస్తుంది. అంటే మానసిక సమస్య వైపు ఆవిడ వెళ్ళిపోతుంది. ఆయన ఏం చేసేవారంటే, ఒక బుక్ పేపర్ తీసుకో, పెన్ను పేపర్ తీసుకుని ఈరోజు ఈ తప్పు చేశానని రాయి, ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, ఇలా తప్పులన్నీ ఆయన రాయించేవాడు. అప్పుడు ఆవిడకి ఎలా ఉంటుంది చెప్పండి. మరి మీరు ఎప్పుడైనా ఆమెని అప్రిషియేట్ చేశారా అండి అంటే, తనలో అప్రిషియేట్ చేయడానికి ఏముంది అని అంటారు ఆయన. మరి అలాంటప్పుడు ఎంత కష్టం అంటే మీరు ఆలోచించండి. సరే, మీరు పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటున్నారు, బాగానే ఉంది, కానీ తోటి వారి కెపాసిటీ చూడాలి కదండి. ఏదైనా ఒక విషయం సంబంధించి ఆవిడని అప్రిషియేట్ చేయండి, ఆవిడని కొద్దిగా కొనియాడండి, కొద్దిగా పొగడాలి మనం. అంటే ఏ విషయం లేదంటారు, చాలా కష్టం సిస్టర్ అని ఆయన అంటున్నారు. సరే, అందులో ఆలోచించుకుని ఆయన ఒక విషయం అని అంటే, తను కటింగ్ చేసే విషయం, వెజిటేబుల్స్ కట్ చేసే విధానం బాగుంటుంది, నీట్గా చిన్నగా బాగా కట్ చేస్తుంది, అలాంటివి 1-2 విషయాలు ఆయన గుర్తు తెచ్చుకుని ఆమెని పొగడడం మొదలుపెట్టారు. నువ్వు చాలా బాగా ఇన్ని సంవత్సరాలుగా మనం సహవాసం చేస్తున్నాం కదా, నువ్వు ఈ వెజిటేబుల్స్ కూరగాయల విషయంలో మీ కటింగ్ అంతా కూడా బాగుంటుంది, అంతా నీట్గా ఉంటుందని. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. తను ఏమిటి మా హస్బెండ్ ఏదో నన్ను పొగుడుతున్నారు, అసలు నేను నమ్మలేకపోతున్నాను అనుకుని ఆవిడ ఎంత సంతోషపడిందంటే, రోజంతా అదే విషయం మళ్ళీ గుర్తు తెచ్చుకునే, ఒక సినిమాని ఎలా మనం రీప్లే చేస్తాను చూసారా, అలా తన మనసులో మా వారు నన్ను ఈరోజు ఇలా అన్నారు అని మళ్ళీ రోజంతా గుర్తు తెచ్చుకుని, చూసారా, ఒక్క చిన్న విషయము తోటి వారికి ఎంత సంతోషాన్ని ఇస్తుందండి. మరి మనం అలా చేస్తే ఏముంది, మనం ఏమైనా పోగొట్టుకుంటున్నామా? సో అలా తన లైఫ్లో తనకి ఒక్కసారైనా తను ఇప్పుడు అప్రిషియేట్ చేశారనే భావనతో తను ఇంకా బాగా తన కొరకు వాళ్ళ ఆయన కొరకు ఆలోచించడము, తను నచ్చిన విధంగా అని చేసి పెట్టడము ఇష్టంతో చేస్తుంది. చూడండి, ఎవరైనా మనకి ఏదైనా చేసినప్పుడు ప్రేమపూర్వకంగా ఇష్టంగా చేయాలి కదండి, అప్పుడే అది సార్థకత్వం దానికి లభిస్తుంది. లేదనుకోండి, నాకు ఇష్టం లేదు, అసలు ఏంది ఇది, నా లైఫ్ ఏమిటి అనుకుంటూ చేస్తే ఏమవుతుందో తెలుసా మీకు? దాని లోపల అవే వైబ్రేషన్స్ ఆహారంలో వెళ్తాయి, తిన్న వాళ్ళ యొక్క మనసు కూడా అలాగే అయిపోతుంది. సో చూసారా, ఆధ్యాత్మికత వల్ల మనము ఎలా ఎదుటివారి యొక్క మంచితనాన్ని కొనియాడాలి, వాళ్ళలో స్పెషాలిటీని ఎలా చూడాలి, అప్పుడు మనకు మన సంబంధాలలో మంచి ఒక కొత్తదనం అనేది మన సంబంధాలలో మనం గమనిస్తాం. లేదనుకోండి, మన జీవితం డ్రైగా అయిపోతుంది. సరే, ప్రతిరోజు లేచామా, ప్రతిరోజు తిన్నామా, కూర్చున్నామా, పడుకున్నామా, ఇదే నా జీవితం అంటే ఎన్నో మంచి అనుభవాలు మనం పొందాలి, తోటి వారికి ఆనందాన్ని ఇవ్వాలి, మనం కూడా ఆనందంగా ఉండాలి. సో ఈ సంతోషం అనేది మనకి ఎలా లభిస్తుంది అనేది మెడిటేషన్లో మనం ముఖ్యంగా ఆ విషయాన్ని నేర్చుకుంటాం అన్నమాట. సో దానికి ఏం చేయాలి, గ్రాటిట్యూడ్ అనేది ఉండాలి అంటారు. మన జీవితంలో ఏదైతే మనకు ఉందో ప్రపంచంలో చాలామందికి అవి కూడా లేవు. కాబట్టి మనం భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలి అనే విషయాన్ని ఆధ్యాత్మికతలో మనము నేర్పించడం జరుగుతుంది. చూడండి, దీనికి సంబంధించి ఒక మంచి కథ నేను చెప్తాను. చూడండి, ఇలాగే ఒక ఏంజిల్ ఉందంట, ఒక దేవదూత. ఆ దేవదూత ఆకాశం వైపు వెళ్తున్నారు. దేవదూతలు భగవంతుడి దగ్గరగా ఉంటారు కదా, భగవంతుడికి సహాయం చేస్తారు కదా. అయితే అలా ఆ దేవదూత వెళ్తూ ఉంటే ఒక గొప్ప భక్తుడు, శివభక్తుడు. సో ఆ భక్తుడు ఆ దేవదూతని పిలిచారు. అతన్ని పిలిచి, మీరు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, మరి నాదొక ప్రశ్న ఉంది, మీరు పరమాత్మని, భగవంతుడిని ఆ ప్రశ్న అడగాలి. అలాగే, సరే అయితే చెప్పండి, ఏమిటి ఆ ప్రశ్న అని ఆ దేవదూత అడిగిందట. సో అయితే ఆయన అడుగుతున్నారు ప్రశ్న, భక్తుడు ఏమని అంటున్నారు,
నా జీవితంలో నాకు ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎంతగా నేను పోరాడాలి, ఎప్పటి వరకు ఇలాగే ఉంటుంది, ఎంతకాలం ఇలాగే జరుగుతుంది? మీరు ఒక్కసారి భగవంతుడిని అడగండి, నా సమస్యలు ఎప్పటి వరకు? ఈ రకంగా ఆయన ఆ భక్తుడు అడుగుతున్నాడు. ఇక నాకు ఓపిక లేదు అంటున్నారు. సో ఆ దేవదూత ఆలోచించి, సరే సరే తప్పకుండా నేను మీ ప్రశ్నకు జవాబు అనేది భగవంతుడి దగ్గర తీసుకుని వస్తాను అని తను ఎగిరి వెళ్ళిపోతున్నారు ఆ దేవదూత. అప్పుడు ఇంకొక భక్తుడు ఉన్నారు. ఆ భక్తుడు కూడా దేవదూతను చూసి తన్ని ఆహ్వానించారు, పిలిచారు. మీరు, నాది కూడా ఒక ప్రశ్న ఉంది, మీరు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు కదా, నా ప్రశ్న కూడా మీరు జవాబు కనుక్కుని రండి అని అడుగుతున్నారు. సో ఆవిడ అయితే ఆ దేవదూత, సరే అడగండి, ఏమిటి ఆ ప్రశ్న అంటే, ఆ రెండో భక్తుడు ఏమని అడిగాడో తెలుసా మీకు? ఆయన అంటున్నాడు, భగవంతుడు నాకు ఎంత భాగ్యాన్ని ఇస్తున్నాడు, అది నేను రెండు చేతులు కలిపి కూడా నేను వాటిని సమకూర్చలేకపోతున్నాను. ఇంకా ఎంతకాలం ఈ భాగ్యమో నేను హ్యాండిల్ చేయగలనో లేదో, ఇక ఈ భాగ్యాన్ని, నాకు ఎంత భాగ్యం ఇవ్వడం అనేది ఆపివేయమనండి, ఎప్పటి వరకు ఇలా జరుగుతుంది అని ఆయన అడుగుతున్నారు. చూసారా? సో అయితే ఆ దేవదూత ఆశ్చర్యపోయారు. ఇలా కూడా ప్రశ్న ఉంటుందా? సరే అయితే నేను మీ యొక్క ప్రశ్నకు భగవంతుడి దగ్గర నుంచి జవాబు తీసుకొస్తానని ఆవిడ వెళ్ళిపోయారు. సో వెళ్ళి భగవంతుడిని అడిగేసి మరి ఆ దేవదూత రిటర్న్ వస్తున్నారు. వచ్చినప్పుడు ఆ ఒక మొదటి భక్తుడు ఉన్నాడు చూసారా, ఫస్ట్ ఆయన కదండి అడిగారు ప్రశ్న. సో ఆ దేవదూత మొదటి భక్తుడి దగ్గరికి వెళ్ళి తన అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తున్నారు. మీరు ప్రశ్న అడిగారు కదా, ఎప్పటి వరకు నాకు ఈ సమస్యలు అని. సో అయితే భగవంతుడు జవాబు ఏమని చెప్తున్నారట, మీరు నన్ను ప్రతిసారి కూడా నన్ను కొనియాడాలి, మీకు జరిగిన మంచి మంచి విషయాలకి పరమాత్మకి ధన్యవాదాలు తెలపాలి, అప్పుడు మనకు సమస్యలన్నీ వెళ్ళిపోతాయి, భాగ్యం మనకు లభిస్తుంది. మీరు ఎంతసేపు ఎందుకు ఇలా జరిగింది, అలా జరిగింది, ఏమిటిది అని ఎంతసేపు మీరు చెడు విషయం గురించి ఆలోచిస్తున్నారు? మీకు జరిగిన మంచి విషయాల గురించి పరమాత్మని కొనియాడాలి, గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ చెప్పాలి అని దేవదూత అనిందట. ఓహో అలాగా అని ఆ భక్తుడు అన్నారట. చూసారా, దాన్నే కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అంటారు. మన లైఫ్లో జరిగిన మంచి విషయాలకి ఫస్ట్ మనం పరమాత్మకి ధన్యవాదాలు చెప్పాలి కదండి. ప్రతిరోజు పొద్దున లేవగానే పరమాత్మకి ఈరోజు నాకు ఈ జీవితాన్ని ఈరోజు నేను జీవించి ఉన్నాను, ఈ రోజంతా కూడా నాకు ఒక ఎక్స్ట్రా డే దొరికింది, నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను, నాకు ఇంత మంచి మరి ఆరోగ్యం ఉంది, ఇంత మంచి ఫ్యామిలీ ఉంది, నాకు ఇంత సంపద ఉంది, ఇవన్నీ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మరి వాటికి నేను మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా ప్రతిరోజు ధన్యవాదాలు తెలపాలి మనం. చూసారా, అప్పుడు ఏమవుతుంది, ఇంకా భాగ్యం లభిస్తుంది. ఆ తర్వాత ఆ కథలో మరి రెండవ భక్తుడు కూడా ఉన్నాడు కదండి. అయితే ఆ దేవదూత రెండవ భక్తుడి దగ్గర కూడా వెళ్ళి తనకు జవాబు చెప్తున్నారనమాట. మీరు కూడా ప్రశ్న అడిగారు కదా, ఎప్పటి వరకు నాకు ఈ భాగ్యం అని. సో భగవంతుడు ఏమి జవాబు చెప్పాడో తెలుసునా మీకు? మీరు ధన్యవాదాలు చెప్పడము ఆపివేయండి అని భగవంతుడు అంటున్నాడు. మీరు ధన్యవాదాలు తెలుపుతూ ఉంటారు, ఆటోమేటిక్గా పరమాత్మ మీకు ఇంకా భాగ్యం ఇవ్వవలసి వస్తుంది, ఎందుకంటే మీరు ధన్యవాదాలు చెప్తున్నారు కదా. కాబట్టి మీరు గ్రాటిట్యూడ్, ధన్యవాదాలు పలకడం ఆపండి, అప్పుడు భగవంతుడు భాగ్యాన్ని ఇవ్వడం కూడా ఆపివేస్తారు అని చూసారా ఏమంటున్నారో ఆ దేవదూత పరమాత్మ. సో అయితే ఆ భక్తుడు ఏమన్నారో తెలుసా, నాకు ఇంత భాగ్యం లభిస్తుంటే నేను ధన్యవాదాలు తెలపకుండా ఎలా ఉంటాను? నేను ప్రతి క్షణము నా శ్వాసలో కూడా నేను పరమాత్మకు ధన్యవాదాలు తెలపవలసిందే. ఎంతోమందికి లేని భాగ్యాన్ని నాకు ప్రసాదిస్తున్నారు, నేను ధన్యవాదాలు తెలపకుండా ఉండలేను అని ఆ భక్తుడు అంటున్నారట. చూసారా, ఇది అద్భుతం కదండి. అప్పుడు భగవంతుడు ఏమంటాడు, ఇంకా మీరు ఆలోచించండి, ఇక ఆయనకి భాగ్యం అనేది దొరుకుతూనే ఉంటుంది. ఇలా ఆధ్యాత్మికత మన ఒక శ్రేష్టత వైపు తీసుకెళ్తుంది. మనమంతా కూడా ఇప్పుడు చెడు వైపు, చెడు చిన్న విషయం ఏది జరిగినా కూడా దాన్ని ఇంకా ఎక్కువ చేసేసి పెద్దగా చేసి దాన్ని మనము ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. దానివల్ల మన సమయం వేస్ట్ అయిపోతుంది, సంకల్పాలు వృధా అయిపోతున్నాయి, తోటి వారి ఎనర్జీ కూడా వేస్ట్ అయిపోతుంది, దానివల్ల ప్రయోజనం ఏమీ లభించటం లేదు.
అలా కాకుండా ఆధ్యాత్మికత వల్ల ఇంత శ్రేష్టంగా ఎలా ఆలోచించాలో మనం అర్థం చేసుకోగలం, చూసారా? సో అయితే అప్పుడు ఏమవుతుంది, మన జీవితంలో మంచి మంచి విషయాలు జరుగుతాయి, ఇంకా ఉన్నతమైన విషయాలు, ఇంకా కొత్త కొత్త విషయాలు ప్రారంభం అవ్వడం మనం గమనిస్తాము. గతం ఉండడం వల్ల గతం వల్ల మనకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. సో అయితే ఎలా ధన్యవాదాలు తెలపాలో మనం చూద్దామా? చూడండి, 2 కళ్ళ మధ్యలో నేను ఒక నక్షత్రం వలె, ఒక డైమండ్ వలె మెరుస్తున్నాను. నేను ఒక పవిత్రమైన ఆత్మను, శాంత స్వరూపమైన ఆత్మను, ఇలా అనుకుంటూ పరమాత్మని మన ఎదుట ఒక ప్రకాశవంతమైన తేజోమయమైన స్వరూపంగా చూస్తూ, పరమాత్మ బిందువే కానీ ఆయన నుంచి ఎన్నో కిరణాలు, ప్రకాశవంతమైన కిరణాలు మన పైన పడుతున్నాయి అన్నట్లు ఫీల్ అవుతూ, పరమాత్మకి నా జీవితంలో జరిగిన ఈ ఫలానా మంచి విషయాలకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలా మనము ప్రతిరోజు ప్రొద్దున లేచినప్పుడు ఒక 2 నిమిషాలు ధ్యానం చేస్తే మన రోజంతా చాలా బాగా పోతుంది. ఆ తర్వాత పరమాత్మ కిరణాలు మన పైన ఒక కవచంలాగా తయారయ్యి వచ్చే సమస్యల నుంచి మనల్ని కాపాడుతూ ఉంటాయి. చూసారా, ఇది ఒక మెడిటేషన్ చేసేటువంటి టెక్నిక్. ఆధ్యాత్మికతలో మనం ఇలా మంచిగా ఉన్నతిని పొందవచ్చు శ్రేష్టంగా ఆలోచించడం వల్ల. ఇంకా ముందు రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా కొన్ని అద్భుతమైన అంశాలతో తిరిగి మళ్ళీ మనము కలుసుకుందాం. అంతవరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.